మరో ఉత్తరం చూద్దామండి. అలాగే హైదరాబాద్ నుంచి వసంత రాస్తున్నారు. భగవంతుడికి పూలు ఏ విధంగా పెట్టాలి అంటే తొడిమెలు మన వైపు ఉండాలా స్వామి వైపా వివరించండి అంటూ రాస్తున్నారు. పువ్వులను పరమాత్మకు సమర్పించే సమయంలో పువ్వుల తొడిమ భాగము పరమాత్ముడి వైపుగా ఉండాలి. పువ్వు పై భాగము ఊర్ధ్వం ఆకాశం వైపు చూసే విధంగా ఉండాలి. పువ్వు కనిపించే ఆ రెక్కల భాగం పెటల్స్ భాగం మనకు కనిపించే విధంగా, పువ్వు యొక్క ఆ మొదలు లేదా కాడ దేవునికి తగిలే విధంగా కాకుండా పరమాత్మకు క్రింది వైపుగా ఇలాగా నిలువుగా పుష్పాలు ఉంచాలి. ఊర్ధ్వ భాగం పైకి ఉండాలి అంటుంది ఆచరణ సంస్కార దీపిక అనే గ్రంథం. అలాగే సంప్రదాయంలో కూడా పుష్పాలను ఈ విధంగా ఏర్పాటు చేయాలి. పువ్వులు పై భాగం ఊర్ధ్వ దిశలో ఉండే విధంగా, కాడ క్రింది విధంలో ఉండే విధంగా పెట్టాలి. పరమాత్మకు మనం కాడల్ని కుచ్చేసి పువ్వుల్ని మనకు కనిపించే విధంగా పెట్టుకుంటూ ఉంటాం. ఇది తప్పే. స్వామికి పూల వాసన అద్దాలి, అలదాలి అనే ఉద్దేశంతో కాడలు మన వైపుగా పువ్వులను స్వామికి, ఇది దోషమే. నిజానికి స్వామిని అలంకరించే సమయంలో పువ్వులన్నీ కూడా నామావళి ఏమీ చెప్పకుండా అలంకరించి పూజ ఆరంభం చేయకంటే మునిపే నిర్మాల్యం తొలగించి చక్కగా శుభ్రంగా తుడిచి స్వామికి బొట్టు పెట్టి అలంకరింపజేసి పువ్వుల మాల చేసి అలంకరించి వివిధ పుష్పాలను వివిధ అవయవాలు కనిపించే విధంగా అలంకరింపజేసి దీపాలు వెలిగించి అటు పిమ్మట ధ్యానం అంటూ మొదలుపెట్టిన తర్వాత ఇక ఆ స్వామిని మనం స్పృశించకూడదు. ఆయన పాదాల మీదనే పువ్వులని మనం సమర్పించాలి. పాదాల మీద కూడా ఇప్పుడు నేను చెప్పిన విధంగా సమర్పించాలి. ఇతర అలంకరణ అంతా కూడా పూర్వమే, ముందే. ఎందుకంటే ధ్యానం చేస్తున్నాము అంటే మన ప్రాణశక్తిని ఆ విగ్రహంలోనికి ఇంబైబ్ చేస్తున్నాం, ఆరోపణ చేస్తున్నాం. అక్కడ స్థాపన ముద్ర అందర సహిత్వ అంటూ చెప్పి నాలో ఉండే ప్రాణశక్తిని ఆ విగ్రహంలోకి ఆరోపణ చేసిన తర్వాత మళ్ళీ స్పృశించకూడదు, అర్చన చెయ్యాలి, పాదములను ఆశ్రయించాలి. ఆయన అంత పెద్దవాడు, మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి బ్రహ్మ గడిగిన పాదము అనేటటువంటి భక్తి భావనతో పువ్వులు ఊర్ధ్వం, కాడ, అధోభాగం ఇలాగా పవిత్రంగా పట్టుకోవాలి, పెట్టాలి. ఒక్కొక్కటి పాత్ర పట్టుకొని ఎంత పవిత్రంగా మనం అర్చన చేస్తే, ఎన్ని నామాలు చెప్పామని కాదండి, ఎంత భక్తి శ్రద్ధతో చెప్పామని అది ముఖ్యం. శ్రీమాత్రే నమః ఆ ఒక్క నామం చాలు, వేలాది నామాలు చెప్పిన ప్రభావాన్ని ఇస్తుంది. విశ్వస్మై నమః ఒక్క నామం చాలు, అంతటి శక్తిని ఇస్తుంది. శంకరాచార్యుల వారిని వారి తల్లి, అబ్బాయి కొబ్బరికాయల్ని లెక్క పెట్టవయ్యా అని చెప్పి లోనికి వెళ్ళింది, తిరిగి వచ్చింది. భగవత్పాదుల వారు కొబ్బరికాయల్ని సంచిలో వేస్తున్నారు. అబ్బాయి ఎన్ని కొబ్బరికాయల్ని వేసావు అంటే ఒక్కటి అన్నాడు. సంచి నిండా ఉన్నాయి. ఏమిటి ఇన్ని వేసావు? ఒకటే కదా అంటే అన్ని కొబ్బరికాయల్లోనూ ఉంది కొబ్బరే కదమ్మా, అందుకని ఒకటి 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 అన్నాడు ఆయన. ఈ కథ ద్వారా మనకి ఏం చెప్తున్నాడు అంటే ఎన్ని నామాలు అన్నీ ఒక్కటే, ఎంతమంది దేవతామూర్తులు అందరూ ఒక్కటే. ఇటువంటి భావన మనం పెంచుకోవాలి. ప్రశ్నకు సమాధానం అంటే మట్టుకు పువ్వులని ఊర్ధ్వం, కాడ, అధోభాగం, ఇది పద్ధతి. అయితే చాలా వరకు ఈ గులాబీ పూలు కానీ చామంతి పూలు కానీ తొడిమ తీసి పెట్టాలంటారు కదండి, గుచ్చుకుంటుంది దేవుడికి అని. అది మరింత పవిత్ర భావన. అందుకంటే చెప్పవలసిన అంశం మరి ఇంకేమన్నది, తొడిమ తీసి పెడుతున్నప్పుడు కూడా అధోభాగము కింది వైపునే ఉండాలి. మనం కొంతమంది చామంతి పూలని స్వామికి ఇలా పెడుతూ ఉంటారు, కాస్త చక్రంలాగా మనకు అనిపిస్తుంది అని, స్వామికి శంకు చక్రాల్లాగా ఉండాలి అంటూ చామంతులు ఇలాగా పెడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా పూజ ప్రారంభం కంటే ముందు అలంకరణలో చెయ్యాలి. అర్చనలో మట్టుకు పాదముల మీదే సమర్పించాలి. అప్పుడు కూడా పువ్వు ఊర్ధ్వం వైపు కాడభాగం కానీ అధోభాగం కానీ, చాలా గొప్ప శ్రద్ధ. కాడలు కూడా తీసి పెట్టాలి. నిజం కూడా అక్కడ సాక్షాత్తు ప్రాణంతో, ఇంటికి ఆఫీసర్ వస్తే ఎంత గౌరవిస్తామో, కలీగ్ వస్తే కాఫీ టిఫిన్ మర్యాద చేస్తామో, స్నేహితుడు వస్తే ప్రేమతో మాట్లాడతామో, వచ్చినవాడు సాక్షాత్తు పరమాత్ముడు, పరంధాముడు, ఆయన్ని పిలిపించాం. జగత్ కళ్యాణకారిణి అమ్మవారు, ఆవిడ్ని పిలిపించాం. పిలిస్తే వస్తుంది ఆవిడ, ఎవరింటికైనా వస్తుంది, వచ్చేసింది. అంతటి మహాశక్తివంతురాలు, ఆ మహాశక్తివంతుడు వాళ్ళు వచ్చి కూర్చుంటే మనం ఎంత భక్తి శ్రద్ధతో ఉండాలి, ఎంత అటెంటివ్గా ఉండాలి, ఎంత అటెన్షన్తో ఉండాలి. ఒకసారి ఆలోచించండి. పూజ అంటే భావన, పూజ అంటే భక్తి. దేవుడి పైన మనం పెంచుకోవాల్సింది భయం భక్తి కంటే
ప్రేమ విశ్వాసాలు. ఎంతగా మనం పరమాత్మ పైన ప్రేమను పెంచుకుంటే అంతగా మనలో ఆనందము, అంతగా మనలో మమైక్య భావన, హీఈస్ మై క్లోజ్ ఫ్రెండ్, గణేష ఈజ్ మై ఫ్రెండ్ అనుకునేటటువంటి స్థాయిలో మనం పూజ చేయాలి. ఇది సమాధానం.